రండి సార్, సీతామాత వాళ్ళ ఇల్లు. లవాకుశులకి సీతామాత వాళ్ళు పాలు తాగపిచ్చిండే ఒక పాలాడి. ఇక్కడ దీపం పెట్టుకొని సీతామాత వల్ల గుడ్లు ఉతికిండేదన్నమాట. లవాకుశుల పుట్టిండే జాగా, సీతామాత వల్ల డెలివరీ జాగా, లవాకుశుల జన్మభూమి. ఇక్కడ కూర్చొని వాల్మీకి మహర్షి వాళ్ళు రామాయణి రచన చేశారు, అంటే రామాయణి రాశారన్న. సీతామాత వాళ్ళు అక్కడ కూర్చొని ఒక కంట్ల పాలు ఒక కంట్ల నీళ్లు కింద సార్లు ఉండే సీతామాతకు చెప్తారు, అమ్మా లవాకుశ రామలక్ష్మణులు యుద్ధం చేస్తా ఉన్నారు తల్లి, లవాకుశుల జన్మభూమి అంటాం. సీతామాత ప్రెగ్నెంట్ సీతామాతను తోడుకొని వచ్చి ఈ వాల్మీకి అడవులో వదిలేసి వెళ్ళిపోతారు. రావణ సంహారం తర్వాత అంతా బాగుంది అనుకుంటే సీతమ్మ తల్లికి ఇంకో కష్టం వచ్చింది. రాజ్యంలో ఉన్న ఒక మనిషి అన్న మాటకు శ్రీరామచంద్రుల వారు మనస్తాపం చెంది సీతమ్మ తల్లిని లక్ష్మణుడి చేత అడవిలోకి పంపించాడు. ఆ సంఘటనలు కర్ణాటకలోని అవని ప్రాంతంలో జరిగాయని ఇక్కడి ప్రజల నమ్మకం. పదండి ఆ సీతమ్మ తల్లి గురించి తెలుసుకుందాం. కొండపైకి వెళ్ళబోతున్నాము. దానికంటే ముందు అన్న ఇక్కడ లోకల్ గైడ్ అనమాట, అన్న హెల్ప్తోనే వెళ్తున్నాము. కన్నడ వచ్చు, తెలుగు కూడా వచ్చు. అన్న ఇక్కడ ఏమేమి చూడొచ్చు మనం ఈ కొండపైన? స్వామి ఇప్పుడు ఆవనికొండ అంటారు దీన్ని. ఇప్పుడు మీరు వచ్చారు ఆవనికొండ ప్రజలకు చూపించాలనేసి వచ్చినారు. త్రేతాయుగంలో ఈ కొండకి పేరు వచ్చేసి అవంతికా క్షేత్రం అనేసి. అవంతికా క్షేత్రం అంటే ఏమైనా అడుగుతారు మమ్మల్ని. వాల్మీకి మహర్షి వాళ్ళ అడవి ఇది. దండకారణ్యము అని కూడా అంటారు. ఆశ్రమం ఉండేదే ఆయనది ఉంది. ఇక్కడ వాల్మీకి మహర్షి వాళ్ళది అడవి, పెద్ద అడవి. ఈ అడవికి అధిపతులు వాల్మీకి మహర్షి వాళ్ళు. ఆ టైంలో లక్ష్మణుడు అయోధ్యని ఇంకా సీతామాతను తోడుకొని వచ్చి ప్రెగ్నెంట్ సీతామాత, అప్పుడు ప్రెగ్నెంట్ సీతామాతను తోడుకొని వచ్చి ఈ వాల్మీకి అడవులో వదిలేసి వెళ్ళిపోతారు. వాల్మీకి వనంలో వదిలేసి వెళ్ళిపోతారు లక్ష్మణుడు. అప్పుడు సీతాదేవి గర్భవతి, అవును ప్రెగ్నెంట్ అనమాట. ఒక్క జాగాలో కూర్చొని దుఃఖపడుతూ ఉంటుంది ఆ సీతామాత అనేవాళ్ళు. అప్పుడు వాల్మీకి మహర్షి వాళ్ళు సాయంకాలం టైంలో ఈ అడవుని ప్రాంతాన్ని చూసేదవసరంగా వస్తుంటారు. వస్తున్నప్పుడు ఒక జాగాలో కూర్చొని సీతామాత వాళ్ళు అఘోరంగా యోచన చేస్తుంటారు, అంటే దుఃఖపడుతుంటారు. అప్పుడు వాల్మీకి మహర్షి వాళ్ళు ఆ అమ్మని అడుగుతారు, సీతమ్మ గారిని, అమ్మా యా ఊరమ్మా, ఎక్కడి ఇంకా వచ్చావమ్మా, ఎందుకోసం అమ్మా ఇలాగా కూర్చుండావు, ఏమమ్మా నీ పేరు, ఎందుకోసం ఇక్కడ కూర్చొని ఇంత పెద్ద అడవులా ఒంటిగా కూర్చొని దుఃఖపడుతూ ఉండవే, ఏమ తల్లి నీ కష్టము అని వాల్మీకి మహర్షి వాళ్ళు సీతామాతని అడుగుతారు. అప్పుడు ఆ అమ్మ చెప్తుంది, స్వామి నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకు అవసరంగా నన్ను తోడుకొచ్చి ఇక్కడ వదిలేసిపోయారు, నాకు ఏమీ గుర్తొస్తానులేదు స్వామి, ఒకసారి బుద్ధినే నాకు మొంకకట్లు అయిపోయింది స్వామి అనేసి వాల్మీకి వాళ్ళ దగ్గర చెప్తుంది సీతామాత వాళ్ళు. లోకపావని అనే పేరు సీతామాత వాళ్ళకి ఇచ్చి వాల్మీకి మహర్షి వాళ్ళు, ఆయ తల్లి నువ్వు నా జొతలో రామ్మా, నా ఆశ్రమంలో నీకు ఆశ్రయం ఇస్తాను, రక్షణ ఇస్తాను, బిడ్డలాగా చూసుకుంటాను తల్లి రా అని చెప్పి అడవులాని ఇంకా తోడుకొని వస్తారు. వాల్మీకి మహర్షులు ఆశ్రమకి తోడుకొస్తారు. ఆశ్రమంలో వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రయం ఇస్తారు, సీతామాత రక్షణ ఇస్తారు. 9 మాసాలు అయిన తర్వాత వాల్మీకి ఆశ్రమంలో సీతామాత వాళ్ళు డెలివరీ అవుతారు. లవాకుశుల జన్మభూమి అంటాం. లవాకుశుల పైన ప్లేస్ చూపిస్తాను అప్పుడు మీరు. వాల్మీకి లవాకుశుల జన్మభూమి అంటాం. లవాకుశులు పుట్టారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అయితే ఉంటారు. అయితే ఉంటే విద్యాభ్యాసం అంతా నేర్పిస్తారు వాల్మీకి మహర్షి వాళ్ళు లవాకుశులకి. భజన
రామాయణము, ధనుర్విద్య అన్ని విద్యలను దారిపోస్తుండారు వాల్మీకి మహర్షులు లవాకుశులకి. ఇక్కడ మెట్ల ద్వారా వెళ్తున్నాం. ఈ మెట్లు చూడండి, ఈ కొండలోనే మలిచారు. రండి వెళ్దాం పైకి. సార్ లవాకుశ అశ్వమేధ యాగాన్ని గుర్రాన్ని కట్టేసినారు. అప్పుడు రామలక్ష్మణులు యుద్ధానికి వచ్చినారు స్వామి. చూడండి అక్కడ ఒక బండు కనబడుతుంది చూడండి సార్. ఇక్కడ ఆ 2 నీళ్ళు తర్వాత ఆ పక్క రాకు దూరంగా నీళ్ళు ఇసిపెట్టి ముందరికి అక్కడ మాండలం సెంటర్లో. అవునవును. అక్కడ లవాకుశ ఈ మాండల కాడ ఒకటి ఉంది, బండ కొట్టేసిండారు. ఆ మాండల సెంటర్లో ఒక బండి ఉంది. అక్కడ రామలక్ష్మణ అంత దూరంలో ఉండేవాళ్ళు. డిస్టెన్స్ యుద్ధం జరిగేటప్పుడు యుద్ధం చేస్తూ ఉంటారు వాళ్ళు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి బాణాల యుద్ధం చేస్తున్నారు గుర్రం కోసం, అశ్వమేధ యాగం గుర్రం కోసం. అవునవును. అప్పుడు ఆంజనేయ స్వామి వాళ్ళు వచ్చి సీతామాతకు చెప్తారు, అమ్మ లవాకుశ రామలక్ష్మణులు యుద్ధం చేస్తూ ఉన్నారు తల్లి, గుర్రానికి అవసరంగా అశ్వమేధ యాగం గుర్రం కోసంగా అన్నప్పుడు రామాసూతు అని చెప్పినప్పుడు ఆంజనేయుడు అప్పుడు సీతమ్మ చెప్తుంది, నేను ఇక్కడ ఇంకా ఎలాగనైనా చూసేది అన్నప్పుడు రాతెళ్ళి నేను అనుకూలం చేయిస్తానని. అప్పుడు ఆంజనేయ స్వామి వాళ్ళు ఒక గుండె పైన ఒక గుండు, ఒక గుండు పైన ఒక గుండు, 3 గుండ్లు పెట్టించినారు ఆంజనేయ స్వామి వాళ్ళు. సీతామాత వాళ్ళు అక్కడ కూర్చొని 1 గంటల పాలు 1 గంటల నీళ్లు, కింద సార్లు ఉండే తెల్లగా ఉండేది పాలు, ఈ బ్లాక్ గా ఉండేది నీళ్లు, కంటి నీళ్లు పెట్టుకొని సీతామాత దుఃఖపడిండే జాగా అది. దాన్ని ఇక్కడ తొట్లగుండు అని పేరుంది దానికి. తొట్లగుండు. ఓకే. అమ్మవారు అక్కడ జరిగే యుద్ధాన్ని చూడడం కోసం అని చెప్పి ఏర్పాటు చేశారు. ఆంజనేయ స్వామి అక్కడ సీతామాత వాళ్ళు కూర్చొని ఆ యుద్ధాన్ని చూశారు. ఆపలేదా మరి? అప్పుడే కదా పోయి పిల్లల దగ్గర చేర్చారు. ఇక్కడ నుంచి చూసి అక్కడికి వెళ్ళి ఆపారు. అక్కడ ఆపి బిడ్డల్ని చేర్చారు తండ్రి దగ్గరికి. ఇక్కడ ఇదేంటన్నా? అక్కడికి వెళ్దాం ఫస్ట్. సీతామాత అనే లక్ష్మణుడు అడవులా వదిలేసి వెళ్ళిపోయాడు కదా. అప్పుడు వాల్మీకి మహర్షి వాళ్ళు చూశారు కదా. చూసి రాతల్లి నా ఆశ్రమంకి అని చెప్పి తోడుకొచ్చారు. ఇదే వాల్మీకి మహర్షి వాళ్ళ మూల ఆశ్రమము. ఇది ఆశ్రమం ఆయనది. అవును సార్, వాల్మీకి మహర్షి ఆశ్రమం. లోపలికి వెళ్దాం. కాలక్రమేణా ఏమైనా మార్పులు జరిగి ఉంటాయి కదా? ఇప్పుడేం లేదు. ఇప్పుడేం కదా, అప్పటి నుంచి. ఈయన ఎవరు? ఇక్కడ వాల్మీకి మహర్షి వాళ్ళ మూల ఆశ్రమము. సీతామాతను తోడుకొని వచ్చి ఈ ఆశ్రమంలో ఆశ్రయ ఇచ్చారు వాల్మీకి మహర్షి వాళ్ళు. ఈయన ఇక్కడ కూర్చొని వాల్మీకి మహర్షి వాళ్ళు రామాయణాన్ని రచన చేశారు, అంటే రామాయణాన్ని రాశారన్నమాట. వాల్మీకి ఆశ్రమం ఇక్కడే స్వామి వారు. స్వామి 9 మాసాలు అయిన తర్వాత లవాకుశులు పుట్టిండే జాగా, సీతామాత వల్ల డెలివరీ జాగా, లవాకుశుల జన్మభూమి. లోపలికి వెళ్ళొచ్చా? కొంచెం ఒక్క నిమిషం. కొంచెం లోతుకుంది ఇది. లవాకుశుల జన్మభూమి, సీతామాత వాళ్ళ డెలివరీ జాగా. లవాకుశులు పుట్టిన ప్రదేశం ఇదే అంట. ఇక్కడెవరు స్వామివారు? స్వామి అక్కడ ఇక్కడ ఉంటే ఎత్తుకోపోయి పెట్టినది ఇప్పుడు సద్దానికి. ఇక్కడ కూడా కొంచెం లోతుంది, ఎక్కువేం లేదు. జస్ట్ ప్లేస్ కూడా ఎక్కువేం లేదు, కొంచెమే ఉంది. ఇంతేనన్నా? ఇంకా వెళ్దాం అటు సైడ్. ఇంకా రావాలి, అక్కడికి వెళ్దాం. పద. ఏంది కప్పనా? ఇప్పుడే బయటికి వచ్చాము. చెప్పండి అన్న. సార్ వీళ్ళు వాల్మీకి మహర్షి వాళ్ళని సీతామాత వాళ్ళు అడుగుతారు. డెలివరీ అయ్యేదనుకున్న 10 నిమిషాల ముందుగా
స్వామి మా నాన్న జ్ఞాపకం వస్తున్నారు మా పితాజీ వాళ్ళు అన్నప్పుడు వాల్మీకి మహర్షులు జనక రాజుల పోటాని నిర్మించారు. చెక్కారు ఆయన అప్పటికప్పుడే ఫోటో నిర్మించారు. వాల్మీకి మహర్షులు జనక రాజుల పోట సీతామాత వాళ్ళ తండ్రి. సీతమ్మ తల్లి వారు సీతామాతకి తండ్రి. అంటే జనక మహారాజులు వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడు భూమి పొలం పని చేస్తున్నప్పుడు భూమిలో ఒక బాక్స్ చిక్కుతుంది. ఆ బాక్స్ ఎత్తుకొని చూసినప్పుడు ఒక ఆడపిల్ల ఆడపిల్ల చిక్కి సుందరంగా ఉన్నప్పుడు ఆ జనకరాజు అనుకుంటాడు ఈ పాపను ఎత్తుకొని మనము పెంచి పెద్దది చేస్తే పోషిస్తే మనకి మంచి కీర్తి వస్తుంది, మనకి మంచి పేరు వస్తుంది అనేసి పెంచి పెద్దది చేసినారు. ఆ మాతకి మహర్షులంతా పిలిచి నామకరణం చేసినారు జానకి అనేసి. జానకి అని పేరు పెట్టి జనక మహారాజులు సాకారు. అందు కాబట్టి జనకుని కూతురు జానకి మాత అని చెప్తారు. రాముల జొట్ల పెండ్లైన తర్వాత సీతమ్మ అంటారు. వనవాసానికి వచ్చినాక లోకపావని అంటారు. స్వామి మంచి పాయింట్స్ చెప్పావన్నా, థ్యాంక్ యూ స్వామి. ఇది పంచపాండవుల దేవస్థానం అంటారు. పంచపాండవులు వచ్చింది ద్వాపర యుగంలో. వీళ్ళు ఏమిటికి ఇక్కడ అంటాను 5 శివలింగాలు ఉండే దర్శనం చేసుకురండి, కథ చెప్తాను. 5 శివలింగాలు ఉన్నాయంటారండి. లైటింగ్ తక్కువ ఉంది మనకు కొంచెం. అబ్బో ఏదో చిప్ అన్నట్టు అందరికి. ఇక్కడ ఒకటి శివలింగం, ఇక్కడ ఒక శివలింగం, అక్కడ ముందర. పాండవులు కౌరవులు ద్వాపర యుగంలో జన్మించారు. రామాయణం నడిచింది త్రేతాయుగంలో. వీళ్ళు ఎందుకు ఇక్కడ వచ్చారంటే సీతమ్మ వాళ్ళు త్రేతాయుగంలో 14 సంవత్సరాలు ఇక్కడ వనవాసం చేసుకొని భూములకి పోయిండే చోట ఇది. ఆ యుగం అయిపోయింది త్రేతాయుగము. ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంలో పుట్టారు కౌరవులు పాండవులు. కొంతకాలం బాగున్నారు. కారణాంతరం ఇంకా జూజు మాడిడిసి రాజ్యాన్ని సోలిపోయి వనవాసానికి వచ్చినారు పంచపాండవులు ద్వాపర యుగంలో. ఇక్కడ ఇంకా 50 కిలోమీటర్ల దూరంలో ఉంది చింతామణి అనేసి, అక్కడ కైవారము అనేసి ఒక ఊరు ఉంది. ఆ కైవారంలో ద్వాపర యుగంలో వీళ్ళు వనవాసం కొన్నోళ్ళు. అప్పుడు సీతామాత వాళ్ళు త్రేతాయుగంలో 14 సంవత్సరాలు వనవాసం చేసి భూమిలోకి పోయిండే చోటుని చూసుకొని వస్తే మనకి ఈజీగా వనవాసం తీరిపోతుంది, కష్టాలు రావు, బాధలు రావు, ఆ సీతామాత వల్ల అభయం మనకు దొరకను అని కారణానికి వాళ్ళు ఇల్లు వచ్చారు. వాళ్ళ పేరు మీద ధర్మ, భీమ, అర్జున, నకుల, సహదేవ్ అనేసి 5 శివలింగాలని స్థాపించారు. ఓకేనా సార్? అమ్మవారు ఎక్కడ భూమిలోకి పోయినది? పైన చూపిస్తారు. సీతమ్మ తల్లి వారు అంటే ఇటు సైడ్ వెళ్ళాలా? అంటే అది వాకులేసిండారు. లక్ష్మణ్ తీర్థం బయట నుంచి చూసినా మనం లక్ష్మణ్ తీర్థం అని చెప్పాను కదా, అక్కడ ఇంకా చూపిస్తాను. సరే. సీతామాత వాళ్ళు అక్కడ డెలివరీ అయ్యారు కదా వాల్మీకి ఆశ్రమంలో. ఆ గుడ్లని రాత్రిపూట ఇక్కడ కొద్దిగా వర్షం నీళ్లు ఉంటే ఇక్కడ దీపం పెట్టుకొని సీతామాత వల్ల గుడ్లు ఉతికిండేది అన్నమాట. ఇక్కడ దీపం పెట్టుకొని బట్టలు ఇక్కడ ఉతికారు. ఓకే. ఈ నీళ్ళు ఎప్పటికీ ఉంటాయా సార్? లేదు, అయిపోతే వర్షం నీళ్ళు సార్. వర్షపు నీళ్ళు ఇక్కడ స్టోర్ అవుతున్నాయి సార్. ఇది లవాకుశులకి సీతామాత వాళ్ళు పాలు తాగపిచ్చిండే ఒక పాలాడి. పాలాడి అంటే తెలుసా మీకు? తెలుసు. అది ఏదో అంటారు చూడు, ఉగ్గు అంటారు మా సైడ్. ఉగ్గు గిన్నె అంటారు, ఆ పక్క పాలాడి అంటాము. అంటే సీతామాత వాళ్ళు లవాకుశులకి చిన్న బిడ్డలప్పుడు పాలు తాగపిచ్చేసి ఇక్కడ పెట్టారు. వాల్మీకి మహర్షులు రామాయణాన్ని రాశారు. ఇంకా యుగాలు చేంజ్ అవుతాయి కదా, మనమంతా ప్రచారం అవుతుంది, రామాయణము చూడాల్సి పడుతుంది. మనము చూసేదానికి ఇక్కడ బంగారంతో ఎండుతో ఉంటే ఉండలేదు.
అందుకోసముగా ఆ అమ్మ రాయి మీద పెట్టినప్పుడు అది రాయిల సింబల్ అయింది సార్, మనం చూడడానికి. సీతా నిలయ దారి అంటే సీతమ్మ తల్లి వారు ఉన్న ప్రదేశం అన్న ఇటు సైడు. ఎండ సంపి వాడేస్తుంది. ఇవన్నీ ఏంటి అన్న కోరికలువా? సార్ ఇక్కడ పిల్లలు కావాలని మరి ఇల్లులు కట్టాలనేసి సీతామాతను వేడుకొని ఇక్కడ ఇలాగా రాయి మీద రాయి నిలబెడుతుంటారు జనాలు. వచ్చే సంవత్సరం వచ్చి వాళ్ళ కోరిక తీరిన తర్వాత ఆ రాళ్ళను దించేసి ఇక్కడ వాళ్ళు అభిషేకం చేపించుకొని సీతామాతకి వాళ్ళ కోరిక తీర్చుకొని పోతారు అన్నమాట. ఓకే ఓకే రండి సార్, సీతామాత వాళ్ళ ఇల్లు. అక్కడ జన్మనిచ్చిన ప్రదేశము మరియు ఆశ్రమము, ఇది మాత్రం నిలయం ఉన్న ప్రదేశం. ఇక్కడ 2 శివలింగాలు ఉన్నాయి. చెప్పండి సార్. సీతామాత వాళ్ళు వాల్మీకి మూలాశ్రమంలో ఆశ్రమం తీసుకున్నారు, రక్షణ తీసుకున్నారు. లవాకుశులకి జన్మమిచ్చారు సీతామాత వాళ్ళు వాల్మీకి ఆశ్రమంలో. అంటే లవాకుశులు పుట్టారన్నమాట. బిడ్డలను పెట్టుకుని నాట బిడ్డల్ని సీతామాత వాళ్ళు ఆశ్రమంలో ఉండేకి అయ్యలేదు. ಯಾವ కారణానికి అంటే అక్కడ మహారుషులు వస్తుంటారు పోతుంటారు, యాగాలు జరుగుతుంటాయి. ఆ కారణాని కోసంగా సీతామాత వాళ్ళు ఒక పక్కగా ఒక ఉండాల, మనం ఒక సపరేట్ గా ఉండాలి, గదిలాగా ఈ దీన్ని నిర్మించుకున్నారు ఈ గుహని. అప్పుడు మీరు చూశారు ఒక పీఠంలో ఒకే శివలింగం ఉంటుంది ఎక్కడాను. ఇక్కడ 2 పెట్టారంటే రామలక్ష్మణులు ఎంత గొప్పవారో అంతకన్నా గొప్పవారు లవాకుశులు. అందుకే ఒక పీఠంలో 2 శివలింగాలు పెట్టి లవాకుశ అని చెప్పి పేరు పెట్టి నామకరణం చేశారు. సార్ వీళ్ళిద్దరిది తొట్లు, బిడ్డలను పండవేసేలాగా తొట్లు నిద్రపోయేదానికి, అలాది లవాకుశులకి తొట్లు. సార్ ఇది ఒక మంటిది గిన్నె. ఏమి పనికొస్తుంది గిన్నె అంటే బిడ్డలకి ఏమన్నా ఒళ్ళు బాగలేనప్పుడు, ఆరోగ్యం బాగలేనప్పుడు దీంట్లోకి నూనె వేసేసి ఈ అడవుల ఆకులు సిక్కుతాయి, ఆయుర్వేదిక్ ఆకులు అంటాం, ఆయుర్వేదిక్ చెట్లు. ఆ ఆకుల్ని కొన్ని ఆకుల్ని దీంట్లోకి వేసి ఉడకసేసేసి ఆరిన తర్వాత బిడ్డలకి తల మీద వేస్తూ ఉండ్రి, కడుపుకి తాగిపిస్తూ ఉండ్రి ఆరోగ్యానికి అవసరంగా. అట్లా ఒకటి. ఇక్కడ స్వామి ఇది సీతాదేవి వాళ్ళ శారదాదేవికి పూజ చేస్తానంటే ఒక మంగళారతి తట్ట. సీతాదేవి వాళ్ళు శారదామాతకి ఇలా కర్పూరం అంటించేసి వేడుకుంటున్నారు. ఏమైనా వేడుకుంటూ ఉన్నారు సీతామాత వాళ్ళు అంటే, అమ్మా శారదామాత అయినంత జల్దీగా లవాకుశుల్ని వాళ్ళ తండ్రి కాడ చేర్చు తల్లి అని మొక్కుంటా ఉంది సీతామాత వాళ్ళు. ఇది ఏమో పులుగు కట్టిండేది, దీనిది ఏమీ లేదు. ఇక్కడ పురుగులు ఉంటాయి కదా, ఏమో ఇక్కడ వచ్చి ఇప్పుడు పురుగులు కట్టి ఇప్పుడు కట్టుకోండేది, దాని ఏమి ఇష్టం లేదు. సార్ ఇది సార్ ఒకటండి సార్, ఇది చూడండి లవాకుశులకి నీళ్లు కాంచి పోసిండేది ఇత్తాళి దండ. అంటే ఇట్లా పైన పెట్టేస్తారా వాళ్ళు? చెప్తాను సార్, మెటల్ సౌండ్. అవునవును, ఇత్తాళి సార్. ఇవంతా మంటి చెట్లు, కుండ్లు అంటారు కదా మీరు. అరే సేమ్ అదే సౌండ్ వస్తుంది. మంటివి కుండ్లు, చెట్లు అంటారు, కుండ్లు అంటారు మీరు. అవునవును, అలాంటి కుండ్లు. అంటే సీతామాత వాళ్ళు ఇప్పుడు మనం కిచెన్ లో ఏమేమి సామాన్ పెట్టుకుంటాం కదా, అలాగా ఒక చెంబు, లోట, జగ్గు పెట్టుకొని ఇక్కడ వాసం చేశారు సీతామాత వాళ్ళు. సార్ అడిగారు మీ క్వశ్చన్ ఇప్పుడు, ఇది ఉల్టా ఉంది, దీంట్లో ఎట్లా నీళ్ళు కంచేది, బిడ్డలు ఎలాగా పండేసేది అనేసి. ఓకే, సీతామాత వాళ్ళు ఇక్కడ వాసం చేసినప్పుడు ఈ గుండు ఇలా ఉండింది. సీతామాత వాళ్ళు భూమి లేకపోయిన తర్వాత ఇంకా త్రేతాయుగం అయిపోతుంది, యుగాలు చేంజ్ అవుతాయి.
దీనంతా పాడు చేస్తారు అనేసి ఆంజనేయ స్వామి వాళ్ళు ఈ గుండును ఉల్టా చేశారు. ఓకే ఓకే, ఇది దీని కథ. సీతామాత వాళ్ళు ఇక్కడ వాసం చేసిన దానికి ఇది ఒక ప్రూఫ్. ఇంత డెవలప్ అయిన స్కూల్స్ని చూస్తే మా అమ్మ మళ్ళీ నన్ను స్కూల్కి పంపించేలా ఉంది. బట్ కానీ ఇప్పటికి కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లల్ని స్కూల్కి పంపించలేకపోతున్నారు. దయచేసి స్కూల్కి పంపించండి, గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుంది. ఒక అమ్మఒడి ద్వారానే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అటెండెన్స్ మెరుగుపడింది, అలాగే పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్, ఈక్విటీ ఇన్సూరెన్స్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. పిల్లల్ని స్కూల్కి పంపించినందుకు ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు 15,000 రూపీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రియల్లీ అమేజింగ్ ఇనిషియేటివ్స్ అబ్బా. సార్ ఇక్కడ ఒక్క శివలింగం ఉంది చూడండి. ఏమంటారంటే సీతామాత వాళ్ళు భూమిలోకి పోయిన తర్వాత రాములు ఒంటి అయిపోతారు. అవును, ఒంటరి అయిపోతారు. అప్పుడు ఒంటితనముగా తపస్సు అయ్యేదానికి ఇక్కడ ఏకాంతరామ అని నామకరణం చేశారు. అంటే ఇక్కడ శ్రీరామచంద్రుల వారు తపస్సు చేశారు. ఏకాంతరామ అదో ఇక్కడ రాశారు, ఏకాంతరామ స్వామి మందిరం. ఓకే, రండి వెళ్దాం లోపలికి. ఆ శ్రీరామచంద్రుల వారు ఇక్కడ ఏకాంతంగా ఇక్కడ తపస్సు చేశారంట ఈ ప్రదేశంలో. ఇక్కడ ఇదంతా చూపి అండ్ లైట్ ఆన్ చేశారు. లైట్ ఆన్ చేయి. ఇక్కడ ఈశ్వరుడు స్వామివారు ఉన్నారు. అండి నందీశ్వరుడు అలాగే ఈశ్వరుడు స్వామివారు చూపిద్దాం. ఇట్రా లైటింగ్ కొంచెం తక్కువ ఉంది, బట్ అడ్జస్ట్ అవ్వండి. సీతామాత వాళ్ళని లక్ష్మణుడు అడవులా వదిలేసేదానికి తోడుకు వచ్చినప్పుడు ఇక్కడ దింపినప్పుడు అడవుల ఈ ప్రాంతంలో అడవుల ఎక్కడా నీళ్లు లేదు సార్ తాగడానికి. అప్పుడు సీతామాత వాళ్ళు లక్ష్మణుని అడుగుతారు, నాయన లక్ష్మణ తాగడానికి నీళ్లు కావాల నాయన అన్నప్పుడు ఆయమాత తెచ్చిస్తాను అని చెప్పేసి లక్ష్మణుడు ఇది ఒకే బండ, ఈ బండ ఒకటిగానే ఉండింది. అప్పుడు లక్ష్మణుడు బాణం ఎత్తుకొని గంగాదేవిని పాతాళ గంగాని ప్రయత్నం చేసి అమ్మా పాతాళ గంగా పైనికి రామాత దాహం తీర్చు మాత అని అడిగినప్పుడు అప్పుడు బాణం వేసినప్పుడు బండుల ఆ బండ పోయి పాతాళానికి పోయి ఆ పాతాళముని గంగా పైనకి వచ్చిండే దానికోసరంగా పాతాళ గంగా అంటాము. లక్ష్మణుడు తెచ్చిండే దానికోసరము లక్ష్మణ్ తీర్థ అంటారు. సార్ సీతామాత వాళ్ళు భూమి లేకపోయారు అని చెప్పాను కదా నేను. అక్కడ చూడండి టెంపుల్ ఉంది పైన. ఇప్పుడు వాకిలు వేసుకుని బ్రాహ్మణులు దిగారు. అవునవును. ఇప్పుడు మనము అక్కడ పోతే మనకి దర్శనం లేదు, లోపలికి దర్శనం లేదు. అంటే గేట్లు వేసుకొని పోయినారా? గేట్లు అయిపోయింది. అక్కడ ఏముంది అనే కథ మాత్రం వివరిస్తాను. మన దగ్గర డ్రోన్ ఉంది, డ్రోన్ షాట్తో చూద్దాం. అక్కడ సీతామాత వాళ్ళు భూమి లేకపోయిండే ప్రదేశం అది. అక్కడ త్రేతాయుగంలోనే అది ప్లాట్గా అయ్యింది. సీతామాత వాళ్ళ తల్లి భూదేవి ఆ అమ్మని ప్రార్థన చేసినప్పుడు, అమ్మా నా కష్టాలు సాలయ్యింది, నా దుఃఖం సాలయ్యింది, నా జన్మం పావనం చేయతల్లి, ఇంకా నన్ను ఇలా చేర్చుకో మాత అనేసి వాళ్ళ తల్లిని వేడుకున్నప్పుడు ఆ భూమి ఓపెన్ అవుతుంది. ఆ భూమిలోకి సీతామాత వాళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు క్లోజ్ అవుతుంది. అక్కడ ఇప్పుడు సీతామాత వాళ్ళ విగ్రహం పెట్టి ప్రతిష్టాపన చేసి పూజలు చేస్తున్నారు. సీతామాత వాళ్ళు పార్వతాదేవి వాళ్ళ విగ్రహం పెట్టినారు. చేర్చి ఇద్దరు పేరు చేర్చి సీతా పార్వతి అని పేరు పెట్టినారు. ఒకటి. రెండోది ఇలాగ ఒక గుండు ఉంది. ఆ గుండు కింద జనాలు ఇప్పుడు పొర్ల దండాలు పెడతారు. ఏమి కారణానికంటే వాళ్ళలా ఏమన్నా ఒక దుష్ట శక్తులు ఉంటే అక్కడ పొర్ల దండాలు పెడితే తొలగిపోతాయి అనేసి ప్రజల ఒక నమ్మకం. దానికోసమే పొర్ల దండాలు పెట్టారు.